Dear friends and my dear students, welcome. AB IIIT Entrance Exam 2021 Physical Science Refraction of Light at Plane Surfaces. IIIT ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల కోసం మరియు అలాగే పాలిటెక్నిక్ రాసే పాలిసెట్ రాసే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరి దీనికి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ కొన్ని నా దగ్గర ఉన్నాయి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ ఆన్ అని ఇచ్చి నేచర్ ఆఫ్ ది మెటీరియల్, వేవ్ లెంత్ ఆఫ్ లైట్, ఫ్రీక్వెన్సీ డిఎన్బి, భవన గుణకము కింది వాటిపై ఆధారపడుతుందని, పదార్థ స్వభావము అది కరెక్టే, తరంగదైర్ఘ్యము కరెక్టే, పౌనఃపున్యం కాదు అంటే ఇక్కడ డి కరెక్ట్ ఆన్సర్ అయినప్పటికీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఇది పదార్థ స్వభావం అని తొందరగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ ఏ టు డి వరకు కూడా చదివితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే 46 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ కరెక్ట్ కాదు అంటే ఏది నిజం కాదు. ఈ నాలుగింట్లో మూడే కరెక్ట్గా ఉన్నాయి, మిగతా ఏంటి అన్నది చదువుకోవాలి. మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రతి పాయింట్ డెఫినేషన్ ఇచ్చారా, లేకపోతే ఇక్కడ శూన్యుల కాంతి వేగం ఇచ్చారు 3 × 10⁸ మీటర్/సెకండ్ కరెక్టా కాదా, అలాగే వక్రీభవన గుణకం సంబంధించి ఒక డెఫినేషన్ ఇచ్చారు, ఇది కరెక్టా కాదా, అలాగే కిరోసిన్కి నీటికి ఒక తేడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎంత నీటి వక్రీభవన గుణకం కంటే తక్కువ అని ఇచ్చారు, అది కరెక్టా కాదా, అలాగే కాంతివేగం సాంద్రత అనుకూలంలో కన్నా విరళయానకంలో ఎక్కువ. అంటే ఈ 4 సంబంధించి అంటే మీకు పూర్తిగా వీటి గురించి తెలిస్తేనే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ చాప్టర్లో ఏవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఎస్ మై డియర్స్, సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం సంబంధించి అనేక మనం ఉదాహరణలు అంటే నీటిలో ఉంచిన నిమ్మకాయ పరిమాణం పెరుగుతుందని, అలాగే కాగితంపై రాసిన అక్షరాలు మందపాటి గాజు పళ్ళని చూస్తే అక్షరాలు పెద్దగా కనిపిస్తాయని, అలాగే ఒక పెన్సిల్ని గాజు పాత్రలో ఉంచినప్పుడు ఆ నీటిలో ఉంచినప్పుడు అది వంకరగా ఉన్నట్లు కనిపిస్తుందని ఎలాగంటే మనం నేర్చుకున్నాం. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్లో ఒక ఐడియా ఉంది మనకి, అంటే అది ఎలాగ మనకి పనిచేస్తుంది ఆ యొక్క వాటికి ఉదాహరణలు మనకు తెలుసు. సో అవి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ రిఫ్రాక్షన్ సంబంధించి ఒక యాక్టివిటీ మనకి ఇవ్వడం జరిగింది. యాక్టివిటీలో కాయిన్ సంబంధించి కాయిన్ మనం తీసుకుంటాము, కొంత దూరం వెళ్తాము, తర్వాత అది మనకు కనిపించదు, కానీ తర్వాత వాటర్ పోస్తే అది కనిపిస్తుంది. ఇక్కడ మనకి రిఫ్రాక్షన్ అనేది అక్కడ మనకి చూపించడం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీడియం అనేది మెయిన్ పాత్ర పోషిస్తుంది అనేది, రేరర్ మీడియము, డెన్సర్ మీడియము. ఆ మీడియము ఆ పాత్ర ఏంటో మనం గుర్తుపెట్టుకుంటాం. సో అది ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. నెక్స్ట్ వీంట్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = c/v, ఇదొకటి మనం గుర్తు తెచ్చుకోవాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఈక్వేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. n = c/v. వాట్ ఈజ్ c? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. v అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. దట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం వక్రీభవనం సంబంధించి ముందే చెప్పాను, దీనికి సంబంధించి యాక్టివిటీ ఇది. ఈ యాక్టివిటీలో మనము ఫెర్మాట్ సూత్రాన్ని కూడా పరిశీలిస్తాం. ఫెర్మాట్ సూత్రం అంటే ఏంటంటే అతి తక్కువ సమయం పట్టే మార్గంలోనే కాంతి ప్రయాణం చేస్తుందనే సూత్రాన్ని ఇక్కడ మనం అన్వయించడం జరుగుతుంది. అలాగే దీనిలో మనం 2 రకాల యానకాలను కూడా గుర్తిస్తాం, సాంద్రత యానకము, ఇరళ యానకము. ఉదాహరణకి గాలి ఎయిర్ మనకి ఇరళ యానకం అవుతుంది, డెన్సర్ మీడియా అయితే మనకు సాంద్రత యానకం నీరు అవుతుంది. ఈ రెండింటిని సంబంధించి ఇక్కడ వంగి ప్రయాణం చేయడాన్ని మనం పరిశీలిస్తాము. ఇక్కడ విరళ యానకము, సాంద్రత యానకము ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినప్పుడు అది వంగి ప్రయాణం చేస్తుంది అనేది మనకి వచ్చింది. అక్కడ వక్రీభవనం అంటే డెఫినేషన్ మనం చూసుకోవాలి. ఒక యానకం నుండి మరొక యానకంలోకి
ప్రయాణించేటప్పుడు కాంతి ఒడి మారడం వల్ల కాంతి దిశ మారే విషయాన్ని వక్రీభవనం అంటారు అనేది ఉంటుంది. అలాగే మనం ఇక్కడ వక్రీభవన గుణకానికి సంబంధించి ఖచ్చితంగా స్థిరాంకం, అదొక స్థిరాంకం, అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వక్రీభవన గుణకము రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్, ఇట్ ఈజ్ ఏ స్థిరంగా ఉంటుంది అది. ఇప్పుడు ఇండెక్స్ సంబంధించి మనం శూన్యంలో వచ్చింది, మన బిట్ చూసారు. శూన్యంలో కాంతి వేగం 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మిగతా ఏ యానకమైనా సరే దీనికంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఇదే ఎక్కువ, కాంతికి మాత్రమే ఎక్కువగా ఈ యొక్క వేగం ఎక్కువ ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, యానక పరమ వక్రీభవన గుణకము n. శూన్యంలో కాంతిబడి బై యానకుల కాదు, ఇది n = c/b అనేది రేషియో ఉంటుంది. బట్ ఇక్కడ మనం గమనిస్తే దీనికి ప్రమాణాలు ఉండవు, ప్రమాణాలు ఏవి ఉండవు. ఇది వడే కాబట్టి ఇక్కడ మనకి ప్రమాణాలు ఉండవని తెలుస్తుంది. అలాగే మనం కంపారిజన్ చేసినప్పుడు ఆ యొక్క వక్రీభవన గుణకం అంటే గాజు వక్రీభవనకం 3/2 ఏంటంటే గాజులో కాంతి వడి మనము కడతాము, అది రివర్స్ అవుతుంది 2/3 ఇక్కడ మొత్తం ఈ సూత్రం ప్రకారమే మనం చూస్తే 2 × 10⁸ మీటర్/సెకండ్ అవుతుంది అనేది. నెక్స్ట్ టేబుల్ ఒకటి ఉంది ఇక్కడ మనకి. టేబుల్ మనం గమనించాలి. పదార్థయానకం వక్రీభవనకం, పదార్థయానకం వక్రీభవనకం, చాలా వీటికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. మెటీరియల్ ఇక్కడ ఇచ్చారు చూసారా. ఇలా దీంట్లో మనం పరిశీలించినట్లయితే కొన్ని గుర్తుపెట్టుకోండి. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకము కాంతి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిర్ 1.003 చాలా తక్కువ. అలాగే వాటర్ 1.33 అండ్ మీడియం ఎక్కువ, అదే కదా ఉపయోగించుకుంటాం మనం. ఓకే, అలాగే కిరోసిన్ 1.44. ఇక్కడ మనం ఏమి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒకసారి కంపారిజన్ చేసుకోవాలి. అలాగే తెలుగులో మనకి గాలి, మంచు, నీరు కిరోసిన్, అలాగే రాతి ఉప్పు, అలాగే వజ్రం చూస్తే మనకి ఏ పదార్థానికి ఎక్కువ వక్రీభవన గుణకం ఉందో తెలుస్తుంది. మనకి వజ్రానికి వక్రీభవన గుణకం అనేది ఎక్కువ, గాలికి బాగా తక్కువ ఉంది. అలాగే నీరు కూడా గుర్తుపెట్టుకోండి 1.33, అలాగే 1.44. ఇది రెండు బాగున్నాయి, రెండు గుర్తుపెట్టుకోవచ్చు. వాటర్ 1.33 ఉంది, ఇది 1.44 ఉంది. దేనికి వక్రీభవన గుణకం ఎక్కువ ఉంది? కిరోసిన్కి ఎక్కువ ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అది ఇచ్చాడు, వక్రీభవన గుణకము అనేది ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? రెండు కూడా, పదార్థ స్వభావము, కాంతి తరంగదైర్ఘ్యం రెండు ఇచ్చాడు. ఈ రెండు కాబట్టి జాగ్రత్తగా మీరు పరిశీలించుకోవాలి. ఇక్కడ మనకి refractive index depends on the following factors. First is nature of material, second is wavelength of light used. ఈ రెండు కూడా, ఈ రెండింటికి సంబంధించి మన క్వశ్చన్స్ వచ్చాయి కదా, రెండు కూడా ఏ అనేది ఇది ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి వేరే ఇచ్చాడు, ఏసీలు రెండు కరెక్ట్ అని ఇచ్చారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆ రెండు సంబంధించి మనం ఈక్వేషన్ చూసినట్టయితే సింపుల్గా ఆ రెండింటికి సంబంధించి ఇక్కడ వస్తుంది. అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 - 1, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సెకండ్ రెండో n2/n1, n2/n1 అంటే రెండోది, n1 ఏమో మొదటిది. ఆ రెండిటికి సంబంధించి సాపేక్ష వక్రీభవన గుణకాన్ని మనం ఇస్తామన్నమాట. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు కదా. సాపేక్ష వక్రీభవన గుణకం అంటే రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం n2/1వ యానకం యొక్క వక్రీభవన గుణకము n1 అనేది మనము తీసుకోవడం జరుగుతుంది. ఇది
నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సూత్రం వస్తుంది, సైన్ ఐ బై సైన్ ఆర్ నిష్పత్తి విలువ స్థిరంగా ఉంటుందనేది. ఇది ఒక సూత్రం, సైన్ ఐ బై సైన్ ఆర్ ఇది మనకి వస్తూ ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే విరళయానకం నుండి సాంద్రత ప్రయాణించేటప్పుడు వక్రీభవన కోణం విలువ పతన కోణం విలువ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి వక్రీభవన కిరణము లంబం వైపు వంగుతుందని చేసిన ప్రయోగం ద్వారా మనకి తెలుస్తుంది. ఈ పాయింట్ కూడా మనం క్యాచ్ చేయాలి. అంటే సాంద్రత యానకము విరళయానకము రెండు ఉన్న ఏ యానకం నుంచి ఏ యానకానికి ప్రయాణించేటప్పుడు అవి ఎటువైపు వంగుతున్నాయి లేదా ఎక్కువ ఏది వంగుతుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తూ ఉందన్నమాట. దాన్ని బట్టి మనం చివరగా దాని యొక్క నిష్పత్తిని కడతాము. అలాగే లాస్ట్లో మనకి ఈ పాయింట్స్ తెలుస్తాయి. ఇది మనం కంపల్సరిగా ఈ యొక్క అంశాలని గుర్తుపెట్టుకోవాలి. పతన కిరణము వక్రీభవన కిరణకము రెండు యానకాలను వేచేసే తలముపై పతన బిందువు వద్ద గీసిన లంబము అన్నీ కూడా ఒకే తలంలో ఉంటాయి. ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఉంటాయి. అలాగే సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్థిరం. దీన్ని స్నెల్ నియమం, వెరీ ఇంపార్టెంట్. స్నెల్ నియమం అంటే ఎలాగైనా రాయొచ్చు, n1 సైన్ ఐ బై n2 ఈజ్ ఈక్వల్ టు n2 సైన్ ఆర్. మనం లేకపోతే సైన్ ఏ బై సైన్ ఆర్ స్థిరాంకం అనే అంటే n2/n1 వస్తుంది మనకి, అది రాస్తాము. ఈ స్నెల్ నియమాన్ని మనం రాయొచ్చు. ఓకే, ఇక్కడ మనం పరిశీలించినట్లయితే స్నెల్స్ లా ఆ యొక్క మనం యాక్టివిటీ చేస్తాము. యాక్టివిటీస్లో స్నెల్స్ లాస్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫాలోయింగ్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ చెప్పాం కదా, ఆ పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. ఈ ప్రకారము గుర్తుపెట్టుకోవాలి. స్నెల్స్ లా సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ కాన్స్టెంట్ ఆర్ n1 సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు n2 సైన్ ఆర్ అని వస్తుంది మనకి స్నెల్స్ లా. ఓకే, డెరివేషన్ గట్ట మీరు తెలుసుకొని ఉంటారు. నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, దీంట్లో ఎక్కువ ఖచ్చితంగా మనకు బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది. సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది మీరు చదివేటప్పుడు ఎప్పుడు ఏర్పడుతుంది సంపూర్ణాంతర పరావర్తనం అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది, అలా దీనివల్ల మనకి లాభాలేంటి, ఇది ఎక్కడ జరుగుతుంది అనేది మనం చూడాలి. దీంట్లో క్రిటికల్ యాంగిల్ అని ఒకటి ఉంటుంది. ఆ క్రిటికల్ యాంగిల్ సంబంధించి కూడా మీరు ఈ ప్రయోగంలో పతన కోణము తర్వాత వచ్చిన వక్రీభవన కోణాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది ఏమవుతుందంటే వక్రీభవన కోణం పతన కోణం కంటే ఎక్కువ లేక తక్కువ ఉండొచ్చు. ఇలా వచ్చినప్పుడు మనకి అంటే ఒక సాంద్రత యానకం నుంచి అటు వాటర్ తీసుకున్నాము, విరళ యానకానికి ప్రయాణం చేస్తుంది. అప్పుడు ఒక రే ఏం చేస్తుందంటే మనకి దీనికి సమాంతరంగా రెండు ఏవైతే తలాలు ఉన్నాయో ఆ తలాల వద్ద అది స్ట్రైట్గా ఇలాగ వెళ్ళిపోతుంది. అప్పుడు నెక్స్ట్ దానికంటే ఎక్కువ ఉంటే అది మళ్ళీ అదే యానకంలోకి మళ్ళీ ప్రవేశిస్తుందన్నమాట. ఇలా మనం చూస్తే దాన్ని సందిగ్ధ కోణం అంటారన్నమాట. సాంద్రత యానకం నుండి విరళంగా ప్రయాణించే కాంతి కిరణము ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలు వేరు చేస్తే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని సాంద్రత యానకం యొక్క సందిగ్ధ కోణం అంటారు. ఆ ఏర్పడే సందిగ్ధ కోణాన్ని మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. అలాగే
దానికంటే ఎక్కువ ఉందనుకోండి, పతన కోణము సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు అవి కాంతికరణ మళ్ళీ తిరిగి వచ్చింది కదా, అప్పుడే మనకి ఆ విషయాన్ని మనం సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. సంపూర్ణాంతర పరావర్తనం ఇది మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఇక్కడ మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈ యాక్టివిటీ మీరు చేస్తారు, ఆల్రెడీ యూ డిడ్ చదివారు. క్రిటికల్ యాంగిల్, వాట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్ అనేది ఉంది ఇక్కడ, ఆ క్రిటికల్ యాంగిల్ చదవండి. నెక్స్ట్ ఇక్కడ మనం యాక్టివిటీలో చేసిన ఏదైతే యాక్టివిటీ ఉందో ఆ యాక్టివిటీని బట్టి మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది గుర్తిస్తాం అన్నమాట. ఇలాగ దీనికి సంబంధించి ప్రయోగాలు ఉన్నాయి, ఆ ప్రయోగాలు కూడా చూడండి. ప్రయోగాలు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ యాక్టివిటీలో మన కాయిన్ సంబంధించి అది పైకి తేలినట్టు కనిపించడం సంపూర్ణాంతర పరావర్తనకు వస్తుంది. ఎగ్జాంపుల్స్ కంపల్సరీగా టీఓటీ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ సంబంధించి ఫస్ట్ది మిరేజెస్, ఎండమాములు బెస్ట్ ఉదాహరణ అన్నమాట. ఎండాకాలంలో తార్ రోడ్డు మీద మనకి వాటర్ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ కనిపించదు. దానికి రీజన్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే సంపూర్ణాంతర పరావర్తనం వల్ల మనకు ఏర్పడుతుంది. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు, అది ఎలా జరుగుతుందో కూడా మనకి చాలా చక్కగా వివరించారు. ఇక్కడ ఫస్ట్ మనకి ఈ ఎయిర్ అంతా కూడా లేయర్స్ కింద, అంటే ఫస్ట్ రోడ్డు మీద ఉండే గాలి చాలా వేడిగా ఉండడం, ఆ తర్వాత దానిపైన ఉండే గాలి ఏమో కాస్త చల్లగా ఉండడం, ఇలాగా లేయర్స్ కింద గాలిలోనే మనకి లేయర్స్ ఏర్పడుతూ ఉంటాయి. దీని ద్వారా మనకి అక్కడ సాంద్రత, గాలి యొక్క సాంద్రతను బట్టి ఇక్కడ వంగి ప్రయాణం చేయడం జరుగుతుంది. వక్రీభవన గుణకం ఇక్కడ ఒక పాయింట్ చెప్తాడు, వేడి గాలి కంటే పైన ఉన్న చల్లగాలి వక్రీభవన గుణకం ఎక్కువ. కాబట్టి అక్కడ కాంతి ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, విరళమైన వేడిగాలి కాంతి వేగంగా ప్రయాణం చేస్తుంది, సాంద్రత గాలిలో అది తక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది అనే పాయింట్ కూడా మనకి వస్తుంది. టోటల్గా మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఎండమావి సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఏర్పడుతుంది అనే విషయం మనకి తెలియాలి. అలాగే ఇంకా డీటెయిల్గా అన్నట్టు వక్రీభవన గుణకము ఆ పాయింట్ కూడా మీరు క్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ అనువర్తనాలకు సంబంధించి చాలా క్లారిటీగా ఇచ్చారు, ఇది చాలా బాగా అర్థమవుతుంది మనకి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అప్లికేషన్స్, మిరేజెస్ తర్వాత మనకి అప్లికేషన్స్ ఇచ్చారు. బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్, ఇక్కడ మనం వజ్రం ఏ విధంగా వజ్రం ప్రకాశించడానికి గల కారణం ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. మెయిన్ దీనికి ఏంటంటే క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ ఈజ్ వెరీ లో, 24.4 degrees. అంటే దీని యొక్క డైమండ్ యొక్క క్రిటికల్ యాంగిల్ 24.4 ఉండడం వల్ల ఇది వజ్రం మెరుస్తుంది అనే విషయాన్ని మనకి చెప్పారు. అది సంపూర్ణాంతర పరావర్తనం. ఎందుచేత దాని యొక్క సందిగ్ధ కోణం విలువ 24.4. కాబట్టి సందిగ్ధ కోణము తక్కువ ఉంటే, ఎప్పుడైతే లోగా ఉందో మనకి క్రిటికల్ యాంగిల్ చాలా తక్కువ ఉందో అప్పుడు దాంట్లో మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది బాగా జరుగుతుంది. కాబట్టి డైమండ్ బాగా మెరుస్తుంది. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్స్లో మనకి ఆప్టికల్ ఫైబరు ఏ విధంగా తయారవుతుందో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆప్టికల్ ఫైబర్ ఇది థిన్ ఫైబర్ ఆఫ్ గ్లాస్ లేకపోతే ప్లాస్టిక్ సంబంధించి తయారు చేస్తారు. దాని రేడియస్ ఇచ్చాడు. ఈ మైక్రోమీటర్ అంటే 10⁻⁶ అంటే 10⁻6 అని అర్థం. సో అది ఒక బంచ్ కింద ఉంటుందన్నమాట. ఒక బంచ్ ఆఫ్ సచ్ థిన్ ఫైబర్స్ లైట్ పైప్ అంటాం. లైట్ పైప్ అంటే అది అర్థం. దాని గుండా మనకి ఆ యొక్క సన్నటి ఆ పైపులో మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. జరిగి మనకి ఏవైతే ఉపయోగించుకోవచ్చో, ముఖ్యంగా కేబుల్
కేబుల్ ఆపరేట్ మనకి కేబుల్ టీవీలకు సంబంధించి కేబుల్స్ వేస్తూ ఉంటారు, ఆ కేబుల్లో ఉపయోగిస్తారు. అలాగే లైట్ పైప్ని మనకి శరీరంలో లోపలకు పంపి ఆ యొక్క స్టమక్లోకి పంపడం ద్వారా అక్కడ లైట్ని ఫోకస్ చేసి దానిలో ఏ యొక్క లోపం ఉందో, అక్కడ ఎట్లా ఉందో, అక్కడ పట్ట లోపల భాగాన్ని పరిశీలించడానికి లైట్ పైప్ని ఉపయోగించుకుంటారు. అలాగే దీంట్లో ఇంచుమించు 2000 టెలిఫోన్ సిగ్నల్స్ని కాంతి తరంగాలతో అనుసంధానం చేయొచ్చట. ఇది మనకి ఇచ్చారు. అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో మనకి డైమండ్ ప్రకాశవంతంగా మారడం, అలాగే ఆప్టికల్ ఫైబర్స్, అలాగే ఇక్కడ మిరేజెస్ ఎలా ఏర్పడతాయి అనేది మనకి ఇవ్వడం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక గాజు దిమ్మ గుండా వక్రీభవనం చెందే విషయంతో మనకు యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఆ యాక్టివిటీలో కూడా మీరు కొన్ని పాయింట్స్ క్యాచ్ చేయండి. టోటల్ అవసరం లేదు, కానీ దానికి సంబంధించి వక్రీభవన గుణకము ఎలా కడతారు, గాజు దిమ్మ మందము బై గాజు మందమై నిలువు విస్థాపనం అని ఉంటుంది మనకి. నిలువు విస్థాపనం అంటే ఏంటో చదువుకోండి. ఇంకోటి హారిజాంటల్గా ఉంటుంది, అది కూడా చూడండి. ఇక్కడ పాయింట్స్ మనం చూసినట్లయితే వక్రీభవనం అంటే ఏంటి, అలాగే పరమ వక్రీభవన గుణకం ఇచ్చారు, స్నెల్ నేమ్ చెప్పుకున్నాము, సాపేక్ష వక్రీభవనం గురించి చెప్పుకున్నాము. అలాగే మనకి ఎప్పుడు సంపూర్ణ అంతర్ప్రవర్తనం ఏర్పడుతుంది, అలాగే ఈ యొక్క సాంద్రతయానకము విరళయానకానికి సంబంధించి ఏవి ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్స్ మీరు క్యాచ్ చేసుకోండి, ఈజీ అవుతుంది. అంటే టోటల్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్లో పాయింట్స్ వైజ్ ఉన్నాయి. పాయింట్స్ అన్నీ మీరు కూడా చదవండి. అలాగే దీంట్లో సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్ సంబంధించి కూడా జాగ్రత్తగా మీరు చూస్తే దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ మనకి కనిపిస్తాయి. సో ఈ ప్రకారం మీరు చదివితే దీనిలో మనకి 2-3 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.